హాయ్ ఫ్రెండ్స్, మనం గోధుమ పిండి బొంబాయి రవ్వతో చిన్న రెసిపీ చేద్దాం. గోధుమ పిండి 3 స్పూన్లు బొంబాయి రవ్వ, కొంచెం సాల్ట్, తినే సోడా, ఇంకా వాము, మిరియాల పొడి, వేడి నూనె, నెయ్యి లేకపోతే డాల్డా. నా దగ్గర నెయ్యి ఉంది, వేసాను. మీరు డాల్డా అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. దాన్ని ఇలా ఉండకట్టేటట్టు పిసుకొని కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకొని మనం చపాతీ పిండి కలుపుకునేటట్టు కలుపుకొని బాగా కలపండి ఫ్రెండ్స్. ఇలా ఉండల్లా చేసుకొని మనం పూరీ చేస్తాం కదా, పూరీ చేసినట్టు చేసుకొని కొంచెం ఒత్తుగా, మరీ పలుచగా కాకుండా కొంచెం ఒత్తుగా చేసుకోండి ఫ్రెండ్స్. మన దగ్గర ఏదైనా కప్పు కానీ లేకపోతే రౌండ్ షేప్లో ఏది ఉన్నా కానీ దాన్ని ఇలా మనం పూరీలా చేసుకొని చూడండి, ఇట్లా రౌండ్ బాల్స్లో తీసుకొని ఎలా వస్తున్నాయి చూసారా రౌండ్గా. ఇలా ఒకటి 1+1 అలా నేను 6 పెట్టాను ఫ్రెండ్స్. మీకు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఒక పుల్లతో ఇలా నొక్కి దాన్ని ఇలా వేస్తే పువ్వులా వస్తుంది. దీన్ని ఆయిల్లో వేసినాక ఇలా రౌండ్గా పువ్వులా వస్తుంది ఫ్రెండ్స్. మనం గులాబీ పువ్వులు అలా చేసుకుంటాం కదా, ఒకసారి చూడండి. దీన్ని ఇలా ఆయిల్ వీటెక్కిన తర్వాత ఇవి అందులో వేసుకొని ఒక్క నిమిషం బాగా వేగిన తర్వాత అప్పుడు మనం తిప్పుదాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా రౌండ్ బాల్స్ టైప్ లాగా పిల్లలకి తినటానికి చూడటానికి కూడా మంచి కలర్ఫుల్గా ఉంది, కరకరలాడుతూ చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.